ఇప్పుడు గురుకుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుబారి నరసింహ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభాధ్యక్షులు ప్రాంతంలో ఒక్క ఫోన్ కొడితే అందుబాటులో ఉండే మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారికి, కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారికి, పిసిసి సెక్రటరీ బండ శంకర్ గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ రాజిరెడ్డి గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ పెట్టడానికి ఈ దళితులకు 10 లక్షల రూపాయలని చెప్పడం జరిగింది. దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మొత్తం 119 నియోజకవర్గాలకు ఈ దళితులకే కాకుండా చాలా మంది బీసీ వాళ్ళు ఉన్నారు, ఫార్వర్డ్ క్లాస్లో ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వేరుమ కుటుంబాలు, రెడ్డి కుటుంబాలలో కూడా చాలా మంది ఇవాళ కూలీలు చేసుకుంటా ఉన్నారు. మరి ఆర్థికంగా లేని వాళ్ళందరూ కూడా దళిత బంధు ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ మండలంలో ఇంత పెద్ద ఎత్తున దళితులకు, గిరిజనులకు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో జరుగుతున్న కోవిడ్ లాంటి వర్గానికి సంబంధించినటువంటి మా శ్రేయభిలాషి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రాజా నరసింహ కాంగ్రెస్ పార్టీ హయాంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో కూడా దళితులకు ఖర్చు పెట్టినప్పుడు దళితులకే ఖర్చు పెట్టాలని చెప్పి సభ్యులను తీసుకొచ్చి మేము కేసీఆర్ గారిని సభాముఖంలో కూడా ఎడదలుచుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మేము మమ్మల్ని ముఖ్యమంత్రిగా చేస్తానన్నారు. మా ముఖ్యమంత్రి మేము ఎప్పుడు అడగలేదు. మీరు రాష్ట్ర సభలో కూడా, చట్టసభలో కూడా అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నారు. చట్టసభలో అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసిండు. 2014 నుంచి 2021 వరకు ఈ యొక్క 7 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీ సప్లై నిధులు 8,000 కోట్లు దళితులు ఖర్చు పెట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, కొప్పూషన్ కానీ శ్వేతపత్రాలు చెప్పిన అడుగుతున్న ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ పీఠంగా ధర్మం చేయడం శ్వేతపత్రం జీతాలు విడుదల చేయని చెప్పి కొప్పూషన్ చాలా తీసుకుంటున్నా. ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసింది, వల్ల మా దళితుల సమాజం 3 ఎకరాల భూమి ఇయ్యాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యాలి, ఉద్యోగం ఇయ్యాలి, మాకు ముఖ్యమంత్రి విషయాలు మేము అడిగాలి. ఇవాళ ఒక దళితులు నాకు, ఒక పేద పిల్లలు నాకు, ఇలా కేసీఆర్ లాంటి కలుపుకొట్టి శరత్ కట్టడంతో కలుపుకొట్టి ఇలా కోఆపరేషన్ కూర్చొని పెట్టాడు. ఇది వాస్తవంగా చెప్పినట్టుగా వారికి బాసలుగా నిలుస్తున్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రాజిరెడ్డి గారు,
ఎస్సీసెల్ అధ్యక్షుడైనటువంటి కోడిపల్లి ఆంజనేయులు అంటే కొంచెం విపులీకరిస్తా ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఉంటే మొత్తం 50% రిజర్వేషన్ అమలు చేయబడితే ఆ 50% పోను మిగిలిన 50%లో ఇతర వర్గాలతో పాటుగా తీవ్రంగా ఎంపికైనటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యొక్క యువకులకు తోడు అదనంగా 15% వాళ్ళు కల్పించడం జరుగుతుంది. మొత్తం 15 కాదు, విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ అట్లా సంక్షేమ కార్యక్రమాలకు ఏదైనా ఎస్సీ సప్లాన్ అని ఉమ్మడి రాష్ట్రంలో మరి చట్టం రూపొందించడం జరిగిందో ఈ చట్టం కూడా సాధారణంగా వెచ్చించబడేటువంటి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ నిధులకు అదనంగా ఎస్సీలకు 15%, మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభా 6% ఏదైతుందో ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి వెచ్చించే విధంగా చట్టాన్ని రూపొందించుకున్నామన్నా. నేను 3 ఎకరాల భూమి మాత్రం ఏదైతుందో ప్రత్యేకంగా నీకు ఇస్తా అని చెప్పిండు. అది ఇస్తే నిజంగా కేసీఆర్ పాలాభిషేకం చేస్తామని చెప్పండి. దళితులకు ఏదైతుందో భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలుగా జీవనం కొనసాగిస్తున్నటువంటి మా ఆడబిడ్డలకు ఏదైతుందో నువ్వు 3 ఎకరాలు కాదనైనా 1 ఎకరంలో నీకు నేను పాలాభిషేకం చేస్తా అని చెప్పలేదు. లక్షలు ఇస్తా, ఎక్కడిస్తావా 10 లక్షలు ఇంట్లో గెలుస్తావా లేకుంటే ప్రగతి భవన్ గెలుస్తావా? అదిగా తల్లి మన ఇంద్రమ్మ తల్లి సచ్చి ఏ లోకాలు ఉన్నదో ఆ తల్లిని ఇక్కడ సగం మంది చూచిలు సగం మంది చూడలేదబ్బా. కానీ ఏదైతుందో సమాజంలోని అక్కలు నిరుపేద వర్గాలు దళితులు ఏదైతున్నదో వాళ్ళు కనీసం ఉండడానికి కూడు కల్పించడం నా బాధ్యత అని చెప్పి భావించి ఏదైతుందో ఇలా ఊరూరా వాడ ఏదైతుందో ఇంద్రమ్మ కాలనీలో నిర్మింపజేసినటువంటి ఘనత ఆ ఇంద్రమ్మ తల్లి ఇంకా గాంధీ చెప్పండి. ఏ ఊరలో పోదాం బాబయ్య, అది రాయకల్ కానీ రామాజపేట కానీ భూపతిపూర్ కానీ మైతాపూర్ కానీ పక్కన వీరాపూర్ కానీ ఇంకేదైనా కానీ చెప్పండి. నేను ఇంద్రమ్మ కాలనీ లేని ఊరు ఏదైనా ఉన్నట్టయితే నేను ప్రజా జీవితానికి తప్పుకుంటా చెప్పండి. ఇంద్రమ్మ కాలనీ లేని ఊరు ఏదైనా ఉన్నట్టయితే నేను ప్రజా జీవితానికి తప్పుకుంటా అని చెప్పంటున్నా. నేను 7 సంవత్సరాలు అవుతుంది అధికారానికి వచ్చి ఎంతమంది దాంతో ఇల్లు పెట్టించాను ఆయన పడుతుంది ఆ నీళ్ళు తాగుతున్నారు ఎవరన్నా? ఇవాళ భగీరథ నీళ్ళు తాగితే మీ దండం పెట్టని టీఆర్ఎస్ కోట్లు అయ్యిందమ్మా. ఆ భగీరథ నీళ్ళు తాగడం మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి కోరుతున్నామా చెప్పండి. రావడంతోనే మొదటి అమలు చేయబోయే కార్యక్రమం మా మిత్రులు మధు యాష్కి గారి యొక్క చొరవతోని 1 లక్ష రూపాయలు ఏదైతుందో మీరు అమలు చేయాలని పెట్టే కళ్యాణ శ్రీ షాది ముబారక్ అయితే ఇంకా 5 లక్షల ఆత్మీ బాధ్యత ऐसी मतलब जो थी बाबा अपने बच्चे समाज में जितने भी गरीब है सब लोग को घर वाले बनाना ये कांग्रेस पार्टी की जिम्मेदारी है. कांग्रेस पार्टी आओगे विधान के पार्टी ఏదైతున్నదో మననైనా ఈనాడైనా నిరుపేద వర్గాల కట్టగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా కేసీఆర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మంత్రిగా పదవి అవకాశం లభిస్తే ఆయన తెలంగాణ జెండా చేపట్టేటోడా చెప్పండి అంటూ నేను. ఇదే మధు యాష్కి గారు ఏదైతున్నదో సొంత పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షతోని సొంత పార్టీని ఎదిరించైనా కానీ తెలంగాణ తల్లి జన్మ రుణం తీసుకుంటా చెప్పని తెలంగాణ జెండా లేకపోయినా అక్క చెల్లె అన్న బావ తమ్ముడు అంటూ వాళ్ళకి ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ నిజమైన బంధువు అంటే ఎట్లుండాలనేది మీరు జీవన్ రెడ్డి గారిని చూసి తెలుసుకోవాలి. ఇవాళ దళిత బంధు పేరు పైన తగా చేస్తూ ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇటు గిరిజనులకి బలహీన వర్గాలకి
మైనార్టీ వర్గాల మధ్యన చిచ్చు పెడుతూ ఇది దగా మారు పేరే దళిత బంధు. ఈ బంధు పేరు పైన అన్ని బంధు చేస్తాడు, ఎవరికి ఏ బంధు రాదు. మళ్ళీ వచ్చి ప్రకటిస్తాడు, బలహీన వర్గాలకు అంటాడు, మైనార్టీ వర్గాలకు అంటాడు, గిరిజనులకు అంటాడు, పాలాభిషేకాలు మొదలైతే. ఇక్కడున్న ఆడపడుచులు నేను అడుగుతా ఉన్నా, జీవన్ రెడ్డి అన్న గారు మీకు అన్ని విషయాలు వివరించాడు, ఎక్కువ సమయం తీసుకోండి, 5-10 నిమిషాల్లో ముగిస్తాం. అక్క జనాలు ఇక్కడ ఉన్నారు, మీ బిడ్డలు కూడా స్కూల్కు కాలేజ్ పోతున్నామా? మీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగం వస్తే అటెండర్ ఉద్యోగం వచ్చినా కూడా ఈ 7 సంవత్సరాల కాలంలో 34 లక్షలు దిగే. రవీంద్రరావు గారు చెప్పాలి, ఇక్కడ ఎకరానికి 20 లక్షలు ఉన్నాయి. వాళ్ళు జీవనాన్ని చెప్పినట్టు కనీసం 10 లక్షల ముందు 7 క్రితం ఇచ్చినా 30 లక్షలు అయ్యేది. మరి ఇప్పటిదాకా ఇక్కడ తీసుకున్న కూడా 20 లక్షలు అంటే 60 లక్షలు అయ్యేది. వీడిచ్చే 10 లక్షల కొరకు అదే మీరే వెళ్ళి వారి ముఖాన పైన కొట్టి వాళ్ళు ప్రగతి భవన్కి వెళ్ళి నీ 10 లక్షలు కోడి కావాలని వీడే దానికి సవాలు తలకుంట కుటుంబాన్ని. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, ఇక్కడ ఆడపడుతుంది. ముఖ్యమంత్రి కూతుర్ని కవితమ్మని ఎంపీ చేస్తారు, ఎమ్మెల్సీ చేస్తారు. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానా తెచ్చిరా? రాజకీయాల్లో కానీ జగితాలకి ఇచ్చిన ఎక్కడన్నా కానీ కవితమ్మ మాత్రం 150 కోట్లు పెట్టి హైదరాబాద్లో బంగ్లా కట్టుకున్నది. బెంగళూరులో కూడా 35 కోట్లు పెట్టి బంగ్లా ఉన్నది. ఇవాళ వాళ్ళ అయ్యనేమో గరీబులకు ఇస్తాన 2 బెడ్రూమ్లు ఇయ్యలే, నిరుపేదలకు ఇస్తాన 3 ఎకరాల దళితులకు ఇస్తాన ఇవ్వలే. కానీ 100 కోట్లు పెట్టి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఇంకో పెద్ద భవనం కట్టుకున్నాడు, దానికి శంకుస్థాపన చేసుకున్నాడు. నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి కాలపడ్డాడు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మనకన్నా చాలా విషయాలు చెప్పినాడు. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇవ్వాల్సిన, దళిత వర్గాలకు ఇవ్వాల్సిన సబ్ప్లాన్ కింద 85,000 కోట్ల రూపాయలు ఈ 7 సంవత్సరాలు రావాల్సిందే, దాన్ని ఖర్చు పెట్టకుండా కానీ ఇవాళ దళిత బంధువు పేరుతోటి మీకు బాకీ పడ్డది 1 కోటి రూపాయలు అవుతే 10 లక్షలు ఇస్తానంటున్నాడు. అది కూడా ఇవ్వడు. అవన్నీ మాట్లాడేది బట్టెబాజు మాటలు, బయటలో వేశారు. వస్తే ప్రజల 4 కోట్ల ప్రజల చేతుల అధికారం ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే 4 చేతుల్లోనే బందీ అయినది. దానికి క్లాస్మేట్ అయిన సంతోష్ లాంటి వాడు విస్కిల్ నీళ్ళు కలిపితే ఒక రాష్ట్ర ఎంపీ కూడా అవుతాడు. కానీ ప్రజల చేతుల అధికారం ఉండదు. ఈ దళిత గిరిజన ఎందుకు చెప్తున్నామంటే, ఇదే మీరు చెప్పండి చెల్లెళ్ళు, మీకు ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఉంటే మీకు గౌరవం ఉండేదా? పూరి గుడిసెలు ఉండే అవకాశం ఉంటుండేనా? 3 ఎకరాలు పొలమే ఇచ్చి ఉంటే ఆత్మ గౌరవంతో బతికే వాళ్ళ లేదా? మీ బిడ్డలకు ఉద్యోగం వచ్చేటట్లుంటుండే. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ నరేంద్ర మోదీ ఏమో దేశ ప్రజలకు జేబులు కొల్లగొడతా ఉన్నాడు. జీవనన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఇవాళ కరోనా తోటి నా సొంత కుటుంబంలో 5 కోల్పోవడం జరిగింది. మా పెద్ద బాబుకు 70 లక్షలు ఖర్చు పెడితే కూడా బతికించుకోలేకపోయినాం. ప్రజల సొమ్ము దోచుకొని దాచుకుంటా ఉన్నారు. ఒక్క ఉద్యోగం ఇప్పటిదాకా నోటిఫికేషన్స్ రాలే. ఇంతకుముందు శంకర్ చెప్పినట్టు ఉప ఎన్నికలు వచ్చే వరకు 50,000 ఉద్యోగాలు భర్తీ అంటాడు. ఆల్రెడీ 3 ఎకరాల పొలం ఇచ్చేసినట్టు, ప్రతిసారి 50,000 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు, తను ఫామ్ హౌస్లో మొత్తం తాగి పండుకొని కళ్ళు గంటా ఉంటాడు, ఇచ్చేసినట్టుగా మనం నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా మోసపోకూడదు. మీరు కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తూ ఏ ఒక్క బిడ్డ ప్రాణం పోవద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది సోనియా గాంధీ గారు. बीजेपी टीआरएस को मदद देने वाला पार्टी है. तो మీరు ఎంఐఎం ముస్లిం సోదరులు కూడా విజ్ఞప్తి, అటు జీవనాలలో గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినారు. ముస్లిం సోదరులకు కీలకంగా ఆలోచించాలి. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మత సేవ పైన రెచ్చగొడుతుంది అటు బీజేపీ పార్టీ. ఇక ఆఖరి విషయంగా అయిపోయింది, చెల్లెలా అయిపోయింది. ఇంకెక్కువ సమయం తీసుకోకుండా భవిష్యత్తులో ఇటు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకొస్తున్న ఈ ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలకు నాయకత్వం విజ్ఞప్తి. ముందుగా రాజకీయ మండలి కాంగ్రెస్ నాయకులు